నమస్కారం గురూజీ. నమస్కారం. 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? 2026 ఆంగ్ల సంవత్సరం కర్కాటక రాశి వారికి అంటే కర్కాటక రాశి అధిపతి వచ్చి చంద్రుడు. కామన్గా చంద్రుడు వచ్చి స్వయప్రకాశం లేని గ్రహం కాబట్టి ఇమాజినేషన్ ఎక్కువ, కాస్త డిపెండెన్సీ కూడా ఉంటుంది. వీళ్ళు ఎలా అంటే వర్క్ చేసేకి మొదలు పెడితే వర్కోహాలిక్, అదర్వైజ్ ఆల్కోహాలిక్. వర్కోహాలిక్ పర్వాలేదండి, ఎప్పుడున్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇంత పని చేయకూడదురా అని. అయితే కూడా కృషికి ఒక ఇది ఏమి ప్రాఫిట్ వస్తుంది, కృషి చేసి స్వయం కృషి కదా చేసేవాళ్ళకి. బట్ అది తప్ప నేను ఆల్కోహాలిక్ అని చెప్పినాను చూడండి, అది నెగటివ్ అయిపోతుంది. దానివల్ల వీళ్ళ ఇమాజినేషను వర్కోహాలిక్ చేస్తే, వీళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ వర్కోహాలిక్ చేస్తే బాగుంటుంది. బట్ దానికన్నా ఎక్కువ వీళ్ళు దీనికి షికారైపోతారు. దానివల్ల వీళ్ళు హ్యాబిట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ సంవత్సరం. వీళ్ళకి కూడా పర్సంటేజ్ నేను చెప్తున్నానంటే, ఒక రెండో ఇంట్లో కేతు వచ్చి పర్లేదు, అంత చెడ్డదిగా లేదు. 12వ ఇంట్లో గురు, 11వ ఇంట్లో చంద్రుడు, ఇది ప్లస్ పాయింట్. వృషభ రాశిలో చంద్రుడు ప్లస్ పాయింట్ కర్కాటక రాశికి. 12వ ఇంట్లో గురు వచ్చి పర్వాలేదు, 2వ ఇంట్లో కేతు కూడా పర్వాలేదు. 6వ ఇంట్లో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు అంత మంచిది కాదు. 8వ ఇంట్లో రాహు, అది కూడా అంత మంచిది కాదు. 9వ ఇంట్లో శని పర్వాలేదు. అప్పుడు ఓవరాల్ చూసేటప్పుడు ఒక 75% కర్కాటక రాశి వారికి బాగుంది. 75% అంటే కాస్త ప్రాబ్లంలో ఉంది అనే మాట. 70 to 75%. సో అప్పుడు 30% ప్రాబ్లం అనేది చాలా పెద్ద విషయాల్లో ఉంటుంది వీళ్ళకి. దానికే చెప్పినాను కదా, వర్కోహాలిక్ ఉంటే ప్రమాదం లేదు. ఏదైనా అలవాట్లు అవి ఇవి ఈ సంవత్సరము ఏదో చెడ్డ అలవాటు ఉంది అనుకోండి ఎవరికో, ఇప్పుడు స్మోకింగ్ చేసే అలవాటు ఉంది, ఏదో 2 సిగరెట్లు 3 సిగరెట్లు రా అన్నారంటే ఓకే, ప్యాకులు 2 ప్యాకులు 3 ప్యాకులు పోయిందంటే తప్పు కదా. అది స్మోకింగ్ చేసేవాడికి కూడా రాంగే. యాక్చువల్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. 2వ 3వ అంటే ఏదో పర్వాలేదు అలవాటు అయిపోయింది వదలు రానొచ్చు, ఏదో తాగుతాడరా అంటే అదంతా ఎక్కువయ్యి ఈ సంవత్సరం వీళ్ళకి ప్రాబ్లం రావచ్చు. దానివల్ల బ్యాడ్ హ్యాబిట్స్లో ఎవరు ఉంటారో ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కంట్రోల్ చేయండి, రూల్ చేయండి. మైండ్ని కంట్రోల్ చేసేదాన్ని కుదరదు, రూల్ చేయాలి. లేదంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ ఆంగ్ల సంవత్సరంలో ఇబ్బంది పడతారు. 70% వీళ్ళకి ఈ సంవత్సరం బాగుండేది. ఆ 70%ని మీ చెడ్డ అలవాట్లు అవి ఇవి దాన్నంతా మానేసి దాన్ని 90% చేసుకొని మీరు రావాలి. లేదు 70% పెట్టుకొని 70% ప్రాబ్లం ఉంది, ఇది అలవాటు అది ఇది ఎక్కువ చేసుకున్నారంటే ఇంకా మైనస్ అయిపోతుంది. సో దీంట్లో వీళ్ళకి వర్క్ పరంగా మేజర్ ప్రాబ్లం లేవు. అది బిజినెస్ చేయని, వర్క్ చేయని, దీంట్లో నా ప్రకారంగా ప్రైవేట్ సెక్టర్ బిజినెస్ చేసే వాళ్ళకి డబ్బు పరంగా ప్రాబ్లం లేదు, వర్క్ పరంగాను ప్రాబ్లం లేదు. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి ప్రాబ్లం ఉంది. కర్కాటక రాశిలో ఎవరు ప్రభుత్వంలో పనిచేస్తారో ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్ ప్రాబ్లంలో ఇరుక్కుంటారు, ఖచ్చితంగా ఇరుక్కుంటారు. నోటీసులు ఉన్నాయి, నోటీసులు ఎంక్వైరీలో ప్రభుత్వమే వాళ్ళపైన కేసు పెడుతుంది, నువ్వు రా కోర్టుకి సంజాయిషి ఇవ్వు. ఈ కేసులో ఎందుకు ఇలా చేసినావు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసులో ఎందుకు ఇది ఎఫ్ఐఆర్ నువ్వు రాయలేదు, ఇది రాయలేదు, అది రాయలేదు, అవన్నీ వచ్చేసింది. కర్కాటక రాశిలో పుట్టిన వారు 2026 ఆంగ్ల సంవత్సరంలో ప్రభుత్వంలో జాబ్ చేసేవాళ్ళు, పొలిటీషియన్ కావచ్చు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, జాగ్రత్త వహించాలి. లేదంటే మీ పైన ఎంక్వైరీ ఉంది, అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. బిజినెస్ చేసే వాళ్ళకంతా నార్మల్ ప్రాబ్లం, బిజినెస్ చేసే వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి నో ప్రాబ్లం. సో ఇది అవుతుంది. అన్నదమ్ముళ్ళు గొడవలు పడే ఛాన్స్ ఎక్కువ ఉంది, అక్క చెల్లెలు గొడవ పడే ఛాన్స్ ఉంది, ప్రాపర్టీ లిటిగేషన్ ఉంది. సో దానివల్ల కొత్త ప్రాపర్టీలు కొనేటప్పుడు కర్కాటక రాశి వారు డబుల్ చెకప్ చేసుకుంటే మంచిది. లేదంటే ఈ సంవత్సరం వద్దురా, నేను నెక్స్ట్ సంవత్సరం చూసుకుంటాను, కాస్త చీప్గా వస్తా ఉంది అనేసి. ఇప్పుడు అందరూ అదే కదా చూసేది, ₹1,00,00,000 చెప్పినాడు, ఇప్పుడేం 70 అంటారు, 70 లక్షలు 30 లక్షలు కదా అని. ₹1,00,00,000 ఎవడ 70 లక్షలకి ఇస్తారంటే దాంట్లో ఏదో కోటా ఉంటుంది కదా, బంగారు కాదు అది, దాంట్లో క్యారెట్ తక్కువ ఉంది అని అంతే. ప్రాపర్టీ లిటిగేషన్లో ఇరుక్కుంటారు. సో దానివల్ల కొత్త ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా ప్రాఫిటబుల్గా ఉంది అని అనిపిస్తే డబుల్ చెకప్ ట్రిపుల్ చెకప్ చేసి లాయర్తో వాటితో కన్సల్ట్ చేసి తీసుకోవాల్సింది. లేదంటే శుభ్రంగా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది.
అదే మాదిరిగా ఈ సంవత్సరం వచ్చి పెళ్లికి పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. కుటుంబ స్థానంలో కేతు ఉండాడు కాబట్టి ఈ పెళ్ళైన వెంటనే 3 నెలలకంతా డివోర్స్ అంటారు చూడండి. అవును, ఇది చాలా రేర్ కేసు. ఎవరే కానీ పెళ్ళైన తర్వాత సంవత్సరమో 2 సంవత్సరమో అండర్స్టాండింగ్ లేదు అని పోతారు. పెళ్లి చేసుకొని 2 months 3 monthsకే నువ్వు నేను విడిపోతాము అనే మారి వచ్చిందంటే వీళ్ళకి రావచ్చు. దానివల్ల పెళ్లిని ఖచ్చితంగా ఎంత మంచి సంబంధం ఉంటే కూడాను మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, సొంత సంబంధాలే ఉండొచ్చు. ఈ సంవత్సరం వద్దు నాకు, నెక్స్ట్ సంవత్సరం చేసుకోవడం మంచిది. కర్కటక ఎందుకంటే కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. కుటుంబ స్థానంలో కేతు ఉంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే కాస్త గ్యామ్లింగ్ లో డబ్బు రావచ్చు. దానివల్ల వీళ్ళు రేసుకు పోతాను, క్లబ్కు పోతాను అని పోయేది కాదు. నార్మల్ ఏదో లాటరీ తీసుకోవచ్చు అంతేగాని వేరే ఇంకేమీ ఎక్కువగా గ్యామ్లింగ్ చేసేదాన్ని కుదరదు. నార్మల్గా కర్కటక రాశి వాళ్ళకి 8వ ఇంట్లో రాహు ఉండేది కాబట్టి 2-wheeler 4-wheeler యాక్సిడెంట్స్, ఆయుష్యానికే గండం వచ్చింది అనే మాదిరిగా ఇష్యూస్ రావచ్చు. యముడి దగ్గరికి పోయి వచ్చేసినాను నేను, పోరా బతుకు పోరా అని వదిలేసినాడు, లేదంటే ప్రాబ్లం అయ్యేది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కూడా సీరియస్ ఇష్యూస్ అయిపోయింది అనే మరిగంతా రావచ్చు. 8వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త భయంగానే ఉంటది. ఈ సంవత్సరం 8వ ఇంట్లో రాహు ఉండేటప్పుడు ఆయుష్యానికి కంటకం వచ్చేటప్పుడు ఏదో ఒక బండి నార్మల్ గా వీళ్ళు 80 km స్పీడ్ నార్మల్ స్పీడే అంటేనో 80 km ఏమో బండి షివరింగ్ అయినట్లు వీళ్ళకి అదంతా ఉంటది. దానివల్ల లాంగ్ జర్నీ అంతా మంచి డ్రైవర్ తో వెళ్ళేది మంచిది. వీళ్ళే డ్రైవర్ గా ఉంటేనో ఒక మంచి డ్రైవర్ని తీసుకెళ్లేది. లాంగ్ డ్రైవింగ్ అంతా ఉంది అంటే ఆన్ రోడ్ మానేసి ఒక వాల్వో బస్సు, ట్రైన్ లేదంటే ఫ్లైట్, సేఫ్టీ కదా ఇవన్నీ. ఆ సేఫ్టీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడం మంచిది, లేదంటే ప్రమాదాల్లో ఎదుర్కొంటారు. వేరే ఇంకా డబ్బు పరంగా అంతా నార్మల్ ప్రాబ్లమే, అబ్నార్మల్ లేదు. బట్ చెప్పినదంతా కాస్త నెగటివ్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు కాస్త జాగ్రత్త వహించేదే మంచిది. వీళ్ళకి ఈ సంవత్సరం వచ్చి సౌత్ ఈస్టే మంచి డైరెక్షన్, ఆగ్నేయం. ఏదే పని మొదలుపెట్టినా సౌత్ ఈస్ట్కి ఒక 2 అడుగులు వేసి ప్రారంభించడం, ఒక మెయిల్ మెసేజెస్ సౌత్ ఈస్ట్నే ఫాలో చేసేది మంచిది. అయినంత వరకు వీళ్ళు పూజలు చేయాలి అంటే అమ్మవారి పూజలే చేయాలి. అమ్మవారి పూజలు చేయొచ్చు. దాంట్లో వాళ్ళు సాత్వికమైన ఫ్యామిలీలో పుట్టి సాత్విక ఆహారాలు పుషించే వాళ్ళైతే సాత్వికమే. లేదు మేము సాత్వికులుగా మారిపోయినాము, అయితే మా పూజలు వచ్చి అమ్మవారు పోచమ్మ, గంగమ్మ తల్లి, అంకమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఇది వీళ్ళకంతా నాన్ వెజ్ చేసి బలి ఇచ్చి చేస్తారు సాక్రిఫైస్ అంటే ఆ బలి ఇచ్చి పూజలే చేపించాలి. నువ్వు వెజిటేరియన్ గా ఉండు, అది నీ ఇష్టము. బట్ అది కులదేవత ప్రకారంగా వీళ్ళు అలా పూజలు చేసే వాళ్ళని అయితే అమ్మవారిని పూజ చేయాలి. ఏ అమ్మవారినన్నా రాజరాజేశ్వరి కావచ్చు, కన్నికా పరమేశ్వరి కావచ్చు, దుర్గా పరమేశ్వరి పూజ చేయండి. కర్కటక రాశి వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మేము పూజలు చేసేది వచ్చి మన కులదేవతకు నాన్ వెజిటేరియనే చేసి బలి ఇచ్చి చేస్తామంటే ఆ బలి ఇచ్చి ఈ సంవత్సరం వాళ్ళు పూజ చేసేది మంచిది. వాళ్ళు వెజిటేరియన్ గా ఉండొచ్చు, వచ్చిన వాళ్ళకి వండి పెట్టచ్చు అంతే. ఆ పూజలు చేస్తే వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఉంటారు, లేదంటే ఈ సంవత్సరం ప్రాబ్లంలో ఎదుర్కొంటారు. కర్కాటక రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.